వెల్కమ్ టు పొలిటికల్స్ న్యూస్ ఎక్స్ప్రెస్ అట్ ప్రైమ్ టైం. నేను మీకు ఇస్తున్న ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు వేదిక నుంచి ఆయన రెండో రోజు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య కేసులో నాలాంటి నాయకుడిని మోసం చేయగలిగారని అన్నారు. గుండెపోటుతో వివేక చనిపోయారంటూ ప్రచారం చేశారని, అందరిలా తాను కూడా నమ్మానని అన్నారు. అలాగే వారి ఆస్థాన పత్రిక కూడా అలానే వార్తలను ఇచ్చిందని కామెంట్ చేశారు. ఎన్నికల బిజీలో ఉండి తాను కూడా ఆలోచించలేదని, మళ్లీ అసలు విషయం సాయంత్రానికి తెలిసిందన్నారు. వివేకాను గొడ్డలితో చంపారని, రెండో రోజున వారి పత్రికలోనే నరాసుర రక్త చరిత్ర అంటూ రాసుకొచ్చారని ఫైర్ అయ్యారు. తనపై నెపం వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో టీడీపీ ముందు వరుసలో ఉంటుందని మరోసారి రుజువైంది. మహానాడు వేదికపై నందమూరి తారక రామారావు ఏఐ ప్రసంగాన్ని వేదికపై ప్రదర్శించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలు అందులో ఎన్టీఆర్ ప్రస్తావించారు. మహావేడుకల నింగినేల ఏకమై పరవశించేలా అంగరంగ వైభవంగా మహానాడు జరుగుతున్న వేళ 10 కోట్ల మంది అన్నదమ్ములకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు నా పసుపు జెండాను గుండెలపై మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నేటి యువగలం P4 కార్యక్రమాలను అందులో ఎన్టీఆర్ మాట్లాడినట్లుగా ప్రస్తావించారు. నా మనవడు లోకేష్ అంటూ ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ వీడియోను ప్రదర్శించిన అనంతరం రూపకర్తలను చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్రతి ఒక్కరూ ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే ఆకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూప మృగాలను కఠినంగా శిక్షించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. 4 రోజుల క్రితం వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్న గ్రామంలో అభంశుభం తెలియని 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేయడం, అది కూడా బంధువులకు సంబంధించిన వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త నా హృదయాన్ని కాకావికాలం చేసిందన్నారు. సమాజంగా మనం ఎక్కడ వైఫల్యం చెందామనే ప్రశ్న ఈ రోజు మన ముందు ఉందని ఆయన ఆవేదన చెందారు. ఘటన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నానని ఆయన పేర్కొన్నారు. గతంలో కదువాలో ఆసిఫా అనే చిన్నారిపై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడి చంపేసినప్పుడు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకున్నానని ఆయన తెలిపారు. ఆయన ఇలాంటివి జరుగుతున్నాయంటే నిందితులు చట్టం నుండి తప్పించుకోవచ్చనే భావన కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన కిరాతకుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయం పుట్టేలా చూడాలని న్యాయశాఖ, పోలీస్ శాఖను, డీజీపీని, హోంశాఖ మంత్రి అనితను కోరుతున్నట్లు ఆ ట్విట్టర్లో పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నిందితులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన తెలియజేశారు. తెలంగాణ కాంగ్రెస్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. మంత్రివర్గ విస్తీరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు అంశంపై అధిష్టానంతో రాష్ట్ర అగ్రనేతల సంప్రదింపులు ఉత్కటంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఇవాళ హైదర్గూడలోని క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల నేతలతో ఆమె భేటీ కాబోతున్నారు. తొలుత ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇలా రాష్ట్రంలో 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతోనూ ఆమె విడివిడిగా భేటీ అయి ప్రభుత్వం, పార్టీకి సంబంధించి నేతల వద్ద ఫీడ్బ్యాక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ అవార్డును అందుకున్న అనంతరం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. కేంద్ర పద్మశ్రీ అవార్డును ఇవ్వడంతో ఆయన బీజేపీలో చేరనున్నారని వచ్చిన వార్తలను ఖండిస్తూ తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని, ప్రజా సమస్యలపై రాజకీయ పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ప్రకటించారు. అలాగే ఈ నెల 31న తెలంగాణ వరంగల్ జిల్లాలో ఎంఆర్పీఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో తమ కార్యకర్తలతో విస్తృతంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన పనికిరాని రిపోర్టును పట్టుకొని అదే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు అంత బూటకమని అన్నారు. బీఆర్ఎస్ చెప్తున్న మాటే అక్షరాల నిజమని తేలిందని, కనీస పరీక్షలు నిర్వహించకుండానే ఎన్డీఎస్ఏ ఎలా రిపోర్టు ఇచ్చిందని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ఎలాంటి పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపట్టు లాంటిదని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మే 7-8 తేదీలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించింది. మణిపూర్లో 2023 మే నుంచి మైత్రి, కుకీ సముదాయాల వర్గాల మధ్య జాతి ఘర్షణల కారణంగా రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. 2025 ఫిబ్రవరి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ రోజు 8 మంది బీజేపీలు ఎమ్మెల్యేలు, ఒక ఎన్పీపీ ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కూడిన 10 మంది ఎమ్మెల్యేల బృందం ఇంఫాల్లోని రాజ్భవన్లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాల ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. ద్వైపాక్షిక చర్చలకు పుతిన్కు ఇష్టం లేకపోతే ద్వైపాక్షిక చర్చలైనా పర్వాలేదు, ఏ తరహా సమావేశానికైనా నేను సిద్ధమే అని జెలెన్స్కీ ప్రతిపాదించారు. దాంతో పాటు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి చర్చలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆయన పిలుపునిచ్చారు. అలాగే శాంతి ఒప్పందానికి రాకుండా ముందుకు వెళ్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం బడ్జెట్ పన్ను మినహాయింపులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోతలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ కుమారుడు బారన్కు ఆ విశ్వవిద్యాలయంలో సీటు నిరాకరించడం వల్లే ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ట్రంప్ చిన్న కుమారుడు బారన్కు హార్వర్డ్, కొలంబియా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు సీటు నిరాకరించడంతో న్యూయార్క్ యూనివర్సిటీ స్టెయిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ చదవడానికి అడ్మిషన్ తీసుకున్నట్లు పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాకు యూనివర్సిటీలో సీట్ ఇచ్చిన హార్వర్డ్, బారన్ కు మాత్రం నిరాకరించడంతో అందుకు ప్రతీకారంగానే ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారని రాసుకొచ్చారు. కాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖండించింది. బారన్ పై వస్తున్న వార్తలపై డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా కార్యాలయం స్పందిస్తూ అతడు అసలు హార్వర్డ్ కు దరఖాస్తే చేయలేదని వివరణ ఇచ్చింది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా టూరిస్ట్ ఫ్యామిలీ రెడీ అయింది. శశికుమార్, సిమ్రన్ జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించి అక్కడి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాల జాబితాలో చేరింది. కేవలం 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళ సినిమా ఇండస్ట్రీకి మంచి కిక్ ఇవ్వడంతో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే గుర్తింపును సాధించి పెట్టింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఇప్పుడు చిత్రం జియో హాట్స్టార్ తో పాటు సింపుల్ సౌత్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ల బంద్ చిన్న విషయం కాదన్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. తన తాజా చిత్రం షష్ఠి పూర్తి ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. థియేటర్లు మూసివేయడం అనేది ఒకరు చెప్తే చేసేది కాదు, అది సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. దీన్ని ఎవరో మిస్గైడ్ చేశారు. చివరకు ఏమైంది? అది నిలబడలేదు కదా. పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడంటే అది సరైందే అవుతుంది. ఇలాంటివి సృష్టించిన వాడిని కనిపెడితే ఈ సమస్యకు పులి స్టాప్ పడుతుంది. థియేటర్లను బంద్ చేస్తామనే మాట చిన్నది కాదు. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. పవన్ ఈ విషయంలో బాధ్యత తీసుకొని దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని కోరడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. భారత్ జట్టు త్వరలోనే ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో తాను కొన్ని రోజులు క్రికెట్ గురించి ఆలోచించడం మానేస్తానని పంత్ అంటున్నాడు. చిన్న విరామం తర్వాత తిరిగి ఇంగ్లాండ్లో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం సన్నద్ధమవుతా అని వివరిస్తున్నాడు. ఇంగ్లాండ్ టూర్ నేపథ్యంలో ఇటీవలే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్ గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ తరఫున పెద్దగా రాణించని పంత్ మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సెంచరీ బాదాడు. 61 బంతుల్లో 118 పరుగుల నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు తిరిగి ఫామ్ లోకి రావడం టీం ఇండియాకు శుభ పరిణామమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశీయ ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్లో ఒకప్పుడు టాప్ లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ క్రమంగా తన స్థానాన్ని కోల్పోతూ వస్తుంది. ప్రత్యర్థి కంపెనీలైన టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో విక్రయాలు జోరందుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మేలో 3వ స్థానానికి పడిపోయింది. దీంతో ఇప్పటికే నియంత్రణ సంస్థల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న ఈ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇవి ఇప్పటివరకు ఉన్న ఈ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.